ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే లంచ్ టైం అండి. నేను లంచ్ చేస్తున్నాను. సో ఇవాళ మీకు నేను ప్రిపేర్ చేసినటువంటి చాలా ఈజీ, సింపుల్, టేస్టీ కర్రీ అనేది తప్పకుండా షేర్ చేస్తాను. అలాగే నా మార్నింగ్ రొటీన్లో నేను వంట అంతా చేసిన తర్వాత ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను, చూడండి. అలాగే తర్వాత మీకు రెసిపీ అనేది వస్తుంది. సో ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అండి. ఈ మార్నింగ్ రొటీన్ నేను ఎప్పటిలాగా ఫాస్ట్ ఫార్వర్డ్ కాకుండా నార్మల్గా పెట్టి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంత స్లోగా కావాలా, లేదంటే ఎప్పటిలాగానే ఫటాఫట్ చేసేలాగా కావాలా అనేది కామెంట్స్లో చెప్పండి. సో దట్ మీ ఒపీనియన్ బట్టి నేను నా వీడియో లెంత్ అయినా అలాగే వర్క్ రొటీన్ స్పీడ్ అయినా ఉంచుతాను. బట్ అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేయాలనిపించినప్పుడు చేస్తూ ఉంటాను. ఈరోజు నా రొటీన్లో నేను చేయాలనుకున్నది ఏంటంటే క్యారెట్ ఒక్కటే ఉన్నాయండి. వేరేవి బీరకాయలు ఉన్నాయి, కానీ మా వాడు చేస్తుంటే గాడ్ కర్రీలు చేసామంటే నేను తినను అని గొడవ చేస్తున్నాడు అనమాట. అందుకని దాన్ని పక్కన పెట్టి క్యారెట్స్ ఉన్నాయని చెప్పేసి ముందు రోజు అన్నీ క్లీన్ చేసి రెడీగా ఉంచాను. సో ఒక పక్కన రైస్ పెట్టేసుకున్నాను, ఇంకో పక్కన టిఫిన్కి ఇడ్లీ పెట్టేశాను. ఇక్కడ స్టవ్ ఆన్ కూడా చేసేసాను, ఎందుకంటే క్యారెట్స్ ఆల్రెడీ క్లీన్ చేసి తోలు తీసేసి రెడీగా ఉన్నాయండి. కొంచెం రైస్ నేను చూసుకునేసరికి వాటర్ తక్కువైనట్టు అనిపించి బియ్యంలో వేసి కలుపుతున్నాను. సో ఇలాగా 4 బర్నర్ స్టవ్ గురించి ఫీడ్బ్యాక్ చెప్పండి అని మీలో చాలామంది అడిగారు. పొద్దున పూట వర్క్ చేసుకోవడానికైతే చాలా కన్వీనియంట్గా ఉంది. ఎట్ ఏ టైం మనం అన్నీ చేసుకోవచ్చండి. కాకపోతే వెనకవి ముందువి పట్టుకొని చేసేటప్పుడు ఏంటంటే కొంచెం చేయి తగలడం, కాలడం, లేదంటే కొద్దిగా వెనకున్న గిన్నె తీసుకోవాలన్నా కలపాలన్నా ఇబ్బందిగా ఉంది. ప్లస్ నాకు స్టవ్ పక్కన రైట్ సైడ్ పైన చిన్న కబోర్డ్ ఇచ్చారు. అందులో ఏదైనా వస్తువు తీసుకోవాలన్నా కూడా వీటి మీదగా వంగాల్సి వస్తుంది. అంటే చాలా వేడి అనేది మన డ్రెస్కి తగులుతుంది. సో కాటన్ అయితే పర్వాలేదు, కానీ వేరే అట్లా అయితే ఇబ్బంది వస్తుంది. అలాగే ఇవాళ వర్క్ రొటీన్ చూసుకుంటూ కొంచెం కూల్గా నా కౌంటర్ టాప్ మీద కనపడి మీకు యూస్ఫుల్ అనిపించిన టాపిక్స్ తోటి నేను ఇవాళ చెప్తాను. బట్ ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ అనేది చెప్పండి, ఎందుకంటే మిగతా వీడియోస్ చేసినప్పుడు అది డిఫరెంట్ అండి. బట్ నా వర్క్ రొటీన్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం నేను ఏదో గబగబా చెప్పేశానని కాకుండా దాంట్లో మీకు 1 or 2 అయినా సరే కనీసం ఉపయోగపడే పాయింట్స్ ఉండేలాగానే చూసుకుంటాను. ఏదో సుత్తిగా ఒట్టిగా నేను చేసిన పని మీరు చూసారు అనే ఇంటెన్షన్తో అయితే నేను ఎప్పుడు వ్లాగ్ అప్లోడ్ చేయను. ఇవాళైతే నాకు తెలిసి ఇక్కడ కనిపించే వాటిలో ఒక స్టవ్, అంటే మనం వర్క్ చేసుకుంటున్న ఈ స్టవ్ గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీకు చిన్న స్ట్రైనర్ బౌల్లో కనిపిస్తుంది కదా, అదేంటంటే మనము నీళ్ళు వడకట్టుకునేలాగా జాలీలాగా ఉంది చూడండి, అదనమాట. అదైతే సూపర్గా వర్క్ చేస్తుంది. ఎలా అంటే మీరు ఆలుగడ్డలు ఉడకపెట్టేసి అవి కూల్ చేసుకోవాలన్నా వేడివేడి అందులో పెట్టి నీళ్ళ కింద పెట్టచ్చు. చిలకడ దుంపలైనా, నాట్ చిలకడ దుంపలు, ఇవి చామగడ్డలైనా, లేదు ఆకుకూరలు కడుక్కునేటప్పుడు ఆకుకూరలు ఏంటంటే మనం ఊరికి ఇట్లా జాడిస్తూ ఉంటే ఇసుక వాటిల్లోనే ఉండి మళ్ళీ ఆకుల మధ్యలో ఇరుక్కుపోయి ఉంటుంది. అలా కాకుండా అలాంటి వాటిని ఇలాంటి వాటిలో పెట్టి మనం ట్యాప్ కింద కడుక్కుంటే ఏమవుతుందంటే మనకి ఆకుకూరలో ఉన్న ఇసుక చిన్న చిన్న రంధ్రాల్లోంచి కిందకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెష్ వాటర్ అనేవి పైన పట్టుకుంటూ ఉండొచ్చు. మనం ఎంత జాడించినా కూడా మళ్ళీ ఒకసారి ఇలాగ కడుక్కుంటే ఉన్నది ఏదైనా లేకుండా క్లీన్గా ఉంటాయి. ఎందుకంటే తినేటప్పుడు మెత్తగా ఉంటుంది ఆకుకూర, చిన్న ఇసుక రాయి తగిలినా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో అట్లా వాడంగా నాకు అది చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఇంకా ఈ స్టవ్ అనేది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు కదా, చాపర్ అనేది నేను పైన పెట్టుకుంటాను. కొంచెం ఇది కాటన్ డ్రెస్ కాబట్టి యాప్రాన్ వేసుకోలేదు, లేదంటే బెటర్ 4 బర్నర్ స్టవ్ వాడితే యాప్రాన్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. డెలికేట్ క్లాత్ ఉన్నవైతే మనం ఇలాగ తెలిసి తెలియక స్టవ్కి దగ్గరగా వచ్చినప్పుడు అది వేడి అనేది పట్టేసుకుంటుంది, తొందరగా డ్రెస్ కాలిపోవడం అట్లా జరుగుతుంది. అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అసలు నేనైతే ప్రిఫర్ చేయనండి ఇది, ఎందుకంటే నాకు వాడడానికే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది కనీసం ఆల్మోస్ట్ కౌంటర్ టాప్కి చివరికి వచ్చేసింది. ఇప్పుడు నేను క్యారెట్స్ కట్ చేస్తున్నాను. ఈ క్యారెట్ ఎట్లా అంటే మిక్సీలో వేసుకుంటే పప్పు లాగా అయిపోతుంది, జ్యూస్ లాగా. మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు నేను తీసినటువంటి చాపర్ ఉంది చూడండి, ఈ చాపర్ అయితే చక్కగా ఫైన్గా మంచి క్యూబ్స్లా కట్ చేస్తుంది. కూరలో కూడా మనకి సమానంగా ముక్కల్లాగా బాగా కనబడుతుంది. క్యారెట్ వరకు అయితే సూపర్ కటింగ్ ఉంటుందండి. సో కొద్దిగా కొబ్బరి చిప్ప కూడా ఉంది, కార్తీక మాసం కదా, అప్పుడో ఇప్పుడు కొట్టిన కొబ్బరి చిప్పలు చాలా ఉన్నాయి ఫ్రిడ్జ్లో. సో కొంచెం కొబ్బరి తురుము, కొద్దిగా క్యారెట్, సూపర్ కాంబినేషన్ ఉంటుంది. చపాతీలోకి అయితే 1 kg క్యారెట్స్తో కూర వండినా కూడా ఇంటిల్లి 10 హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. కేజీన్నర కూర తినేస్తారు. ఐఎమ్ డ్యామ్ ష్యూర్. నాకు అన్నంలో కన్నా మనకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ చపాతీ లాంటి కర్రీల్లోకి అయితే ఇప్పుడు నేను వండే కూర అంతా ఒక మనిషి ఈజీగా తినేసేయచ్చు నేను చెప్పే ప్రాసెస్లో.
సో అదండి కర్రీ వరకు చెప్పుకునే పాయింట్స్ అయితే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ దగ్గరకు వచ్చేసేద్దాం. ఇందులో ఉన్న మెయిన్ డిఫాల్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ఈ తిప్పే ఉన్నాయి కదా, హై మీడియం ఫ్లేమ్ ఇవి, ఈ నాబ్స్ అనేవి చాలా స్మూత్గా ఉన్నాయి. అంటే ఇలా చేయి తగలంగానే పక్కకు జరిగిపోతున్నాయి. నాకు ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే, నేను వంట అయిపోగానే గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. యూజువల్గా ఫస్ట్లో అయితే వంట చేసేసిన నైట్కి ఆఫ్ చేసుకునే అలవాటు ఉంటుంది, కానీ తర్వాత ఏంటో వంట చేసిన ప్రతిసారి గ్యాస్ ఆఫ్ చేయడం అలవాటు అయిపోయింది. ఇవేంటంటే చాలా స్మూత్గా ఉండడం వల్ల మనకు తెలియక అటు ఇటు తిరిగినప్పుడు పొరపాటు మన చేతి తగిలినా కూడా ఇవి అటు ఇటు తిరిగేంత డెలికేట్గా, అంటే డెలికేట్ అన్నాను నేను, స్మూత్గా ఉన్నాయి, చాలా స్మూత్ ఫినిషింగ్గా. సో పిల్లలు తెలియక జస్ట్ అట్లా తిప్పేసి ఉండొచ్చు, గ్యాస్ ఆన్లో ఉండొచ్చు, ఎటువంటి ప్రమాదమైనా జరగచ్చు. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అది ఒక కేర్ తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి చాలా చివరికి ఉంటుంది కాబట్టి మనం వంట ఎక్కువ ఉండి ఏదైనా ముందు బర్నర్స్ మీద వాడేటప్పుడు గిన్నెలు ఉన్నాయనుకోండి, వాళ్ళు తెలుసో తెలియకో పట్టుకొని లాగినా కూడా గబాల్నే ఆ వస్తువులు వాళ్ళ మీద పడవచ్చు. కాబట్టి బెటర్. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నా కూడా తను నేను వంట చేసేటప్పుడు కిచెన్లోకి వస్తే ఎంత గట్టిగా అరుస్తానంటే, ఎందుకంటే వాడిని మృదువుగా చెప్తే వినరు, మన చుట్టూరే తిరిగి మనకే మాయమాటలు చెప్తుంటారు. చాలా గట్టిగా స్ట్రాంగ్గా అరిచేస్తాను, అస్సలు రానీను. అంత 5th క్లాస్ చదివే బాబుని పెట్టుకుని నేనే చాలా భయపడతాను. వాళ్ళని ఆ గ్యాస్ స్టవ్ నియర్గా వస్తే ఆ వేడి గిన్నెలు అంటుకోవచ్చు, పొరపాటున పడి ఒలకొచ్చు. సో నాకైతే చాలా భయం అనిపిస్తుందండి. పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి మీరు కొనుక్కోవాలి అంటే ఉన్నది కొంతకాలం వాడుకోండి, రిపేర్ ఉన్నా సరి చేసుకొని, బట్ లేటర్ కొంచెం వాళ్ళు పెద్ద అయ్యాక హ్యాపీగా వాడుకోవచ్చు. బట్ ఎన్ష్యూర్ దట్ మనం వంట అయిపోయాక గ్యాస్ అనేది టర్న్ ఆఫ్ చేసేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మనకు తెలియక నాబ్స్ ఒక్కొక్కసారి మనము అటు ఇటు చేయి తగిలినా కూడా గ్యాస్ లీకేజ్ అనేది లేకుండా సేఫ్టీగా ఉండొచ్చు. సో ఇది ఒక జాగ్రత్త నాకు అనిపించింది. సెకండ్ ఇంకోటి ఏంటంటే, ఈ గ్లాస్ అనేది పగులుతుంది అనే టాపిక్ కూడా విన్నాను. సో నిజంగా చెప్పాలంటే నాకు కొనుక్కునే ముందు గ్యాస్ స్టవ్స్ ఇలా పగులుతాయి అనే సంగతి నాకైతే తెలియదండి. కొద్దిగా రెసిపీస్ చేసేటప్పుడు మనకి స్టీల్ అనుకోండి ఊరికే జిడ్డు పట్టేస్తుంది, గ్లాస్ అయితే స్మూత్గా ఉంటుంది కదా, సో క్లీనింగ్ ఈజీగా ఉంటుంది, లుక్ వైజ్గా బాగుంటుంది, మనకి కన్వీనియంట్గా కూడా ఉంటుంది. ఎక్కువ బర్నర్స్ ఉంటే వంట ఫాస్ట్గా చేయొచ్చు అనే ఈ పాజిటివ్ పాయింట్సే నేను మైండ్లో పెట్టుకున్నాను. బట్ నేను కొనుక్కున్నాక నాకు తెలిసింది ఏంటంటే, క్లీనింగ్ ఈజీగానే ఉంది, ఇట్స్ ఓకే. అది పక్కన పెడితే గ్లాస్ పగులుతుందంట స్టవ్ అనేది ఒకటి భయం వేసింది. సెకండ్ వచ్చేసి మనము ఇవేంటంటే కౌంటర్ టాప్కి చివరిగా ఉండడం వల్ల కొనేటప్పుడు మనకు తెలియదు కదా, రియల్గా వాడడానికి వచ్చేసరికి అనుభవంలోకి దగ్గరగా ఉండడం వల్ల కొద్దిగా ఇన్కన్వీనియన్స్ అనిపించింది. సో నేను సజెస్ట్ చేసేదైతే, మీకు అంత అత్యవసరం అనుకుంటేనే కొనుక్కోండి, లేదు అంటే బెటర్ 4 బర్నర్లు ఉన్నది తీసుకున్నా కూడా స్టీల్ ఉన్నవి తీసుకుంటే, అదేంటంటే నాకు తెలిసింది ఇప్పుడు కింద ఇప్పుడు 4 బర్నర్లు ఉంటే 4 వైపులా గ్యాస్ వచ్చేది, ఏదన్నా కొంచెం లీక్ అయితే అది గ్లాస్కి తగిలితే పగులుతుందంట. మనము వెయిట్స్ ఎక్కువ పెట్టలేము తొందరపడి. ఇంతకుముందు అయితే స్టీల్ దాని మీద చేసేటప్పుడు గబాల్ని స్పూన్ అయినా గరిటైనా టక్కన పెట్టేసేదాన్ని. ఇదేంటంటే గ్లాస్ది కదా, గీతలు పడి పాడవుతాయని దాని మీద పెట్టడం అనేది, అది కూడా ఎక్కడైనా సైడ్కి పెట్టాల్సి వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు నేను వెనకాల ఉన్న దానికోసం ఎంత ముందుకు వంగాల్సి వస్తుందో. ఇంకా కొంచెం షార్ట్గా ఉన్నవాళ్ళు, ఇంకా కాస్త పొట్టిగా ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి ముందు కనిపించినంత కన్వీనియన్స్గా వాళ్ళు వెనక్కి వంగి ఆ కుకింగ్ అనేది చూసుకోలేరు. సో మీరు హైట్ తక్కువ ఉన్నా, మీకు అంత కంఫర్ట్ అవసరం నీడ్ లేదు అనుకున్నా కూడా మీరు అవాయిడ్ చేసేయచ్చు అనమాట. సో క్యారెట్ వేసాను చూసారా ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు అలాగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా అవుతుంది, కూర కూడా త్వరగా ఉడుకుతుంది మనకి అలా వేసుకోవడం వల్ల. సో అదొక బెనిఫిట్ ఉంటుంది మనకి ఈ కర్రీలో. పిల్లలకి లంచ్ బాక్స్లో హడావిడి లేకుండా త్వరగా చేసుకోవచ్చు. సో నేను అక్క మీరు తీసుకోవచ్చా 4 బర్నర్ స్టవ్ అని అడిగిన వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఏంటంటే, మీకు అంత నీడ్ ఉంటేనే తీసుకోండి, లేదు అంటే 4 బర్నర్ తీసుకున్నా కూడా స్టీల్ దానికి వెళ్ళండి. స్టీల్ ఎప్పటికైనా స్టీలేనండి, అది ఎన్ని సంవత్సరాలన్నా కనిపిస్తుంది. గాజుది మనం వాడిన రోజులు వాడి గబుక్కుని చేతిలో జారిపడితే పగిలిపోయినట్టు, ఇది ఎప్పుడే షాక్ ఇస్తుందో తెలీదు. బట్ నేను కొనేసాను కాబట్టి ఇంకేం వెనక్కి వెళ్ళలేను. బట్ అలా అని చెప్పి అందరికీ ఇలా జరుగుతుందా అంటే చెప్పలేము. ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో వస్తువుని వాడుతూ ఉంటారు. మీరు సరిగ్గా తెలిసి తెలియక వాడితే చిన్న చిన్న ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనకి ఇబ్బంది కదా. ఇప్పుడు నేను తీసుకున్న ఈ గ్లాస్ది టాప్కి అయితే దీనికి 10 years వారంటీ మేబీ 10 years వారంటీ ఇచ్చారు అంటేనే అది గ్యారంటీ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు అనుకునే వాళ్ళు లాంగ్ టర్మ్ ఇచ్చి ఉంటారు. అయినా సరే నేను ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగానే వాడుకుంటున్నాను. వేడి మీద ఉండంగా మాత్రం తుడవకుండా కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలండి. ఎందుకంటే
గ్లాస్ అనేది వేడిగా ఉన్నప్పుడు తడి అనేది తగలంగానే పగులుతుంది అంటాం కదా, సో అది బ్రేక్ అవ్వచ్చు. ప్లస్ మనం ఇయర్లీ కూడా సర్వీసింగ్ అనేది కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇంకా నేను కొని 1 ఇయర్ అవ్వలేదు, బట్ 1 ఇయర్ అవ్వగానే ఆ పైప్స్ ఎక్కడ లీకేజ్ లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా గ్యాస్ అనేది దగ్గర వస్తుందా లేదా, ఇంకేమైనా మధ్యలో ఏమైనా పడి అందులో అన్నం అవి ఇవి మనం వేసేస్తుంటాం కదా హడావుల్లో, ఏమైనా బ్లాక్ అయినాయా చూయించుకొని కంపెనీ వాళ్ళతోటి ఇళ్ళంపడే వచ్చే వాళ్ళని కాకుండా, ఇది ప్రెస్టీజ్ బ్రాండ్ కదా, దీని రిలేటెడ్ వాళ్ళని సర్వీస్ టెక్నీషియన్ని పిలిపించుకొని చేయించుకుంటే మనము కొంతవరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చని నా నమ్మకం. నేనైతే అలాగే చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కూరలో నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను. కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాను. ఇంకా ఎక్కువ వేయచ్చు, కానీ మళ్ళీ ఎక్కువగా ఉంటే మళ్ళీ మా అబ్బాయి ఏమైనా తింటాడో మొరైస్తాడో ఎందుకని చెప్పి లిమిట్గా కూరకు సరిపడంతే వేసాను. ఇంకా చిన్నగా కొత్తిమీర అనేది తరిగి వేస్తున్నాను. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కూరకి లాస్ట్లో. సో మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. త్వరగా అయిపోయే సింపుల్ అండ్ హెల్దీ కర్రీ అని చెప్పొచ్చు ఇది. ఓకేనండి, ఇవాళకైతే మన హెల్దీ రెసిపీ వచ్చేసి ఇది. ఇంట్లో ఒక 4 క్యారెట్లు ఉన్నా కూడా గబగబా కూర అనేది చేసేయచ్చు. ఇంకా రోటీ అలాంటున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది. హోప్ మీ అందరికీ ఈరోజు మీకు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ స్టవ్ అయినా, మనం యూస్ చేసిన చాపర్ అయినా, స్ట్రెయినర్ అయినా అన్నిటికి కూడా డిస్క్రిప్షన్లో కిచెన్ లింక్ ఉంటుంది. ఒకసారి అది ఓపెన్ చేస్తే మీకు అన్నీ కనిపిస్తాయి. మీకు యూస్ఫుల్ అనిపించినవి తెప్పించుకోవచ్చు. ఇలా ఇవన్నీ కలిపేసేసి కాసేపు మూత పెట్టి ఒక్క 1/2 నిమిషం అలా ఉంచి ఆఫ్ చేసేసామంటే కొరియాండర్ ఫ్లేవర్, కొత్తిమీర సువాసనతో మన కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. నెయ్యి వేసి వేడివేడి అన్నంలో కలిపి పిల్లలకి మనం బాక్స్లో పెట్టామంటే మాట్లాడకుండా తినేస్తారు చక్కగా. కొంచెం ఈ చలికాలం ఇబ్బంది, బట్ నేనైతే మా అబ్బాయికి హాట్ బాక్సెస్లో పెట్టానండి. అన్నం కలిపేసి చల్లారిన తర్వాత మూత పెట్టేస్తాను. ముందు నుంచి కూడా వాళ్ళకి అదే అలవాటైంది. సో చూసారు కదా, మన యమ్మీ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా నా డైనింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి రెసిపీస్ చూపిస్తాను చూడండి. అన్నం వండంగా అంతా సర్దంగా మిగిలింది ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకుంటాను. కర్రీ ఎప్పటికప్పుడే నేను ఫ్రెష్గా చేస్తాను కాబట్టి మిగిలిన కర్రీని ఇలాగా, నేను ఆల్రెడీ కొంచెం తినేసానులేండి, పెట్టుకున్నాను ప్లేట్లో. సో మిగిలిన కర్రీ ఇలాగ ఒక చిన్న బౌల్లో పెట్టేసుకుంటాను. ఇంకా టేబుల్ మీద నేను నా వరకు కాస్త కర్డ్ ఫ్రిడ్జ్లో పాడైపోకుండా, ఎక్కువ సేల్ అవ్వట్లేదండి చలికాలం కదా, అందుకని బయట ఉంచితే పులిసిపోద్ది. సో నా వరకు ఎంత అవసరమో అంత గ్లాస్లో పెట్టుకున్నాను. అలాగే నెయ్యి గిన్నె ఉంచుకున్నాను, సాల్ట్ రెడీగా పెట్టుకున్నాను, ఒక గ్లాస్ వాటర్. ఇది నా ప్లేట్. చూసారు కదా, ఈ విధంగా నేను అరేంజ్ చేసుకొని చక్కగా మధ్యాహ్నానికి మొత్తం అంటే వండిన గిన్నెలన్నీ కూడా తీసేస్తానన్నమాట. తీసేసి అవి సింక్లో వేసేస్తే పనమ్మే వచ్చి కడిగి వెళ్ళిపోతుంది. సో ఈరోజు ఈ కర్రీ రెసిపీ మీతో చూపిస్తాను. చాలా త్వరగా అయిపోతుంది, టేస్టీగా చాలా బాగుంటుంది. క్యారెట్ కర్రీ కదా, తీతీగా ఉంటుందేమో అని మాత్రం అనుకోకండి. నేను చెప్పినట్టుగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మళ్ళీ మళ్ళీ అడిగి మీరే చేసుకుంటారు. అలాగే తప్పకుండా మీ పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. ఇది వచ్చేసి లాస్ట్ గివ్ అవేలో ఇంకొక పర్సన్ నాకు అడ్రస్ పంపారు, కానీ నాకే వెళ్ళడానికి కుదరలేదండి. కానీ మీది ఈస్ట్ గోదావరి ఏదో టీ తోటి ఉంది కదండి ఏరియా, అది నేను మొత్తం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు పంపించే ప్రొడక్ట్స్ డిటిడిసి వాళ్ళు తీసుకెళ్ళమని చెప్పారండి. అక్కడికి ఆ మండలం వరకు వెళ్ళదంట. నేను డైరెక్ట్గా మాన్యువల్గా పోస్ట్లో మీకు పంపిస్తాను, ప్లీజ్ ఏమనుకోకండి. డిటిడిసి వరకు వెళ్ళాను, కానీ అది పోస్ట్లోనే వెళ్ళడానికి కుదురుతుంది. మా హస్బెండ్ పంపించేస్తారు మీకు. అదంతా వర్క్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత మేము సాయంత్రం వెళ్ళాం కదా, సాయికి చాలా వర్క్ ఉందని చెప్పాడు. తను ఏంటంటే పదరా బాబు నేను ఇంట్లో ఉండి రాసుకుంటాను అన్నాడు, కానీ ఒక్కడనే ఇంట్లో పెడితే అసలే ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాడు, ఏదేం చేసుకుంటాడేమో వచ్చేసరికి అని చెప్పి నాకు భయంతో వాడిని కూడా తీసుకెళ్ళాను. వెళ్ళి అక్కడ పని చూసుకుని కొంచెం ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉంటే కొనుక్కొని తెచ్చేసరికి లేట్ అయింది. వీడు కూడా టైర్డ్ అయిపోయి పాపం నిద్రపోయాడు. ఇక సరేలే అని చెప్పేసి ఏదో వర్క్ తీసుకొచ్చాడు, పెండింగ్ ఉన్న వర్క్. అది ఎన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయంటే ఇంగ్లీష్ గ్రామరు మనం మార్చాల్సింది ఒక వర్డ్, కానీ దానికి మొత్తం అంతా ఫుల్ చేసి సెంటెన్స్ రాయాలన్నమాట. అవన్నీ రాసేసరికి అది కూడా పెన్ కాదు, పెన్సిల్ తోటి చేయి పట్టుకొని చేతులు నొప్పి వచ్చేసాయి. ఇంకేం చేస్తాం మరి, రాసుకుంటా అన్నవాడిని కాదని చెప్పి తీసుకెళ్ళాను కదా. సో వాడి వర్క్ అంతా కూడా ఇటు పక్క మా వారు అటు పక్క మా అబ్బాయి హాయిగా నిద్రపోతున్నారు. ఇక నేనైతే కూర్చొని అటు వంగి ఇటు వంగి కష్టపడి మొత్తానికి వర్క్ రాశాను. పొద్దున్నే రాయమంటే మాత్రం నాకు తెలుసు వీడు వేసే వేషాలకి ఆ వర్క్ ఫినిష్ చేయడు, ఎటు మళ్ళీ ఇన్కంప్లీట్ పడిపోతే స్కూల్లో తిడతారని ఇంకా నేనే కూర్చొని రాశాను. చిన్నప్పుడు మా అమ్మాయి కూడా ఇలాగే రాసేదాన్ని. తను ఏంటంటే కొన్ని బుక్స్ రాయకుండా వచ్చేది, అవి నేను టీచర్లకు మెసేజ్లు పెట్టి ఫ్రెండ్స్ తోటి చెప్పించి బుక్స్ తెప్పించి కూర్చొని నేను రాస్తూ ఉండేదాన్ని. మళ్ళీ ఇన్ని రోజులకు మళ్ళీ మా అబ్బాయి కోసం రాయాల్సి వచ్చింది.
అంతే కదా, మీలో కూడా ఎంతమంది ఇట్లా రాస్తారనేది నాకు చెప్పండి. మొత్తానికైతే వెతుక్కొని ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయో బాబు అనుకుంటూ రాస్తూ ఉన్నాను. ఇవన్నీ ఫినిష్ చేసేసి ఇక అలసిపోయి ఇక అవన్నీ ఎక్కడెక్కడ పడేసేసి ఇక నా వర్క్ ఏదో కొంచెం ఉంటే చూసుకుని పడుకున్నానండి. సో పిల్లలుంటే ఇలాగే ఉంటుంది. మనం మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టేంత వరకు హాయిగా ఫ్రీగా అనిపిస్తుంది. మన వర్క్కి మనకే టైం సరిపోయినట్టు ఫీల్ అవుతాము. కానీ వీళ్ళు కొంచెం కొంచెం చదువుల్లోకి వచ్చారంటే వీళ్ళ చదువుల్ని చూసుకోవాలి, వీళ్ళ ఇంట్లో పనులు, మన పనులు, బోల్డ్ అని బాధ్యతలు ఏర్పడిపోతాయి అన్నమాట. మరి వాళ్ళని చదివించి ఒక స్థాయికి తీసుకురావాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అనేవి చేయాల్సిందే. హోంవర్క్ రాయడం అనే కాదు, టైం టు టైంకి వాళ్ళు చదువుకుంటున్నారా లేదా, పేరెంట్స్ మీటింగ్కి వెళ్తూ ఉండాలి, టీచర్స్ని కనుక్కుంటూ ఉండాలి. అలాగే వీళ్ళకి రాకపోతే ఏదైనా చదవడం ఆ సబ్జెక్ట్ కొంచెం గ్రిప్ వచ్చేలాగా చేయాలి. హ్యాండ్ రైటింగ్లో వీక్ ఉంటే హ్యాండ్ రైటింగ్ నేర్పించాలి. అబ్బో చాలా ఉంటాయి. పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తాయండి ఈ కష్టాలన్నీ. ఇంత కష్టపడితే చక్కగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకుని వాళ్ళు సెటిల్ అయ్యారనుకో, ఈ కష్టం అంతా కూడా మనకి ఎగిరిపోతుంది. అంతే అనుకుంటాను. పాపం వాడు టైర్డ్ అయిపోయాడు. మామూలుగా అయితే నేను రాయను, అంతవరకు ఎంటర్టైన్ చేయను, కానీ అలసిపోతాడు, బాగా ఆడతాడు. సరేలే అని చెప్పేసి ఇక నేను తను పడుకోబెట్టేసేసి నిద్రపోమన్నాను. ఇంకా నేను కుస్తీ పడుతున్నాను అనమాట బుక్స్ తోటి. ఇలాగే ఉంటుంది కదండి మదర్స్ వర్క్ రొటీన్. ఇంట్లో అన్ని పనులు చేయాలి, మళ్ళీ చదువులు చూసుకోవాలి. ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఇంకా బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈరోజు సింపుల్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నేను చెప్పిన కిచెన్ టిప్స్ కానీ అలాగే వర్క్ రొటీన్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నేను నా వర్క్ ఫినిష్ చేసేసాను. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.